హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే గోబీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. గోబీ రైస్ అండి. పిల్లలంతా గోబీ రైస్ చేయాలని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, చేయలేదని చెప్పి ఈరోజు సండే అని చెప్పి గోబీ రైస్ చేస్తున్నానండి. గోబీ అంతా బాగా ఇలా తరిగి పెట్టేసుకున్నానండి నేనైతేను. అంటే దీంట్లో పురుగులు ఉంటాయని చాలామంది చెప్తుంటారు. కొద్దిగా గమనించుకొని మనం నీట్గా తరిగి పెట్టుకోవాలి ఇలాగా. అలాగే మనం హాట్ వాటర్ పెట్టుకొని అందులో కొద్దిగా రాళ్ళు వేసేసుకొని ఇది వేసేసుకోవాలండి బాగా వేడెక్కాక. ఎందుకంటే కాలీఫ్లవర్ మనము కాసేపు అలాగా స్టవ్ పైన పెడితే మనకి ఏదైనా పురుగులు ఉన్నా కూడా వేడికి పోతాయి. ప్లస్ మనకి కొద్దిగా మగ్గుతుందండి. అది కొద్దిగా మగ్గడం వల్ల బాగా మనం పకోడాలు వేసుకుంటే గట్టిగా లేకుండా మెత్తబడుతుందండి ముక్కలు. అలాగే నేనైతే రైస్ కూడా పెట్టేసుకున్నాను, మీకు చూపించాను కదండి. గోబీ రైస్ అడిగారని చెప్పి పిల్లలు రైస్ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా ఇది గోబీ మటుకు ఇలా బాగా మగ్గిచ్చేసుకొని లైట్గా సిమ్లో. ఇప్పుడు ఈ గోబీ అంతా కొద్దిగా ఒక 10 మినిట్స్ వరకు ఇలాగ పెట్టేసి బాగా మనకి ఏదైనా హోల్స్ గిన్నె లాంటివి ఏదైనా ఉంటే వడగట్టేసుకోవాలండి. తర్వాత మనము ఆ బోరకల గిన్నెలో వడగట్టేసుకొని అప్పుడు మనము గోబీ ప్రిపేర్ చేసుకోవాలండి. అంతవరకు కాసేపు ఇది మగ్గని ఇవ్వాలండి స్టవ్ పైన. చాలామంది కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పుడు గోబీ అయితే ఉడుకుతుంది కదండి. నెక్స్ట్ గోబీ ఉడుకుతున్నప్పుడే నేనైతే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి. ఇలా హోల్స్ గిన్నె కానీ గెరిటి కానీ పెట్టుకోవాలి. నాకైతే ఇలా గెరిటి ఉందని చెప్పి నేను ఇలా పెట్టుకున్నాను. అన్నీ తీసి ఇందులో వడబోసేసుకుంటున్నానండి. వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనము పెద్ద కష్టమేమి ఉండదు. టైం కూడా ఎక్కువ పట్టదండి దీనికి మనకి. అందుకని నేనైతే ఇంట్లోనే చేసుకుంటానండి ప్రతిసారి గోబీ కానీ గోబీ రైస్ కానీ. ఇంతకుముందు నేను గోబీ కూడా చాలాసార్లు చేసుకున్నామండి. ఇంకా గోబీ రైస్ చేయమని పిల్లలు అడుగుతున్నారని ఇది ఈసారి చేశానండి. చూడండి, ఇప్పుడు మనం అంతా వడబోసేసుకున్న గోబీ ముక్కల్ని, అదే కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు మనము ఇందులో కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ మైదా పిండి ఒక 1 స్పూన్ వేసుకోవాలండి. నెక్స్ట్ బియ్యం పిండి ఒక 1 స్పూన్ వేసుకోవాలి. ఎందుకంటే బియ్యం పిండి వేస్తే గరంగా వస్తాయండి మనకి. ఇప్పుడు మనము బాగా కారపొడి మనకు తగ్గట్టు వేసుకోవాలండి. కారం తినే వాళ్ళంటే ఎక్కువ వేసుకోవచ్చు. చూడండి, మనం కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేసుకున్నానండి. నేనైతే కొద్దిగా గరంగా వస్తాయని చెప్పి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా పెరుగు యాడ్ చేసుకున్నానండి, ఒక 2 స్పూన్స్ వరకు పెరుగు. ఎందుకంటే పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల కొద్దిగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము దీన్ని బాగా కలిపేసుకోవాలండి. గోబీ ముక్కల్ని అంతా కూడా మనము అన్ని ముక్కలకి పట్టేటట్లు ఈ పిండిని బాగా కలుపుకోవాలి. ఇంకా కొద్దిగా ఎక్కువ పిండి వేసుకుంటే మనం గోబీ అనేది సరిగా రాదండి. ఎందుకంటే కార్న్ఫ్లోర్ మనకి బంకగా అతుక్కునేస్తుంది, దానివల్ల మనకి రాదండి. ఇలా వేసేసుకొని సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే మనం సాల్ట్ రాళ్ళు యాడ్ చేసుకున్నాం కదండి మనం ఉడికించేటప్పుడు. ఎక్కువ యాడ్ చేసుకోకుండా లైట్గా యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఒకవేళ సాల్ట్ సరిపోకపోతుందేమో నేను కొద్దిగా యాడ్ చేసుకున్నాను. మీరు ప్రతిసారి గోబీ చేస్తూ ఉంటారు, కానీ ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుంటున్నానండి. ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను మీడియంగానే వేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రై అయ్యాక మనం ఈ గోబీ ముక్కల్ని ఒకటి నిదానంగా విడివిడిగా వేసుకోవాలండి. లేకపోతే మనకి గోబీ అనేది అతుక్కుపోతుందండి. విడివిడిగా వేసుకుంటే బాగా ఫ్రై కూడా అవుతుందండి మనకి. ఇప్పుడు ఈ గోబీ ముక్కలు బాగా ఫ్రై అయిపోవాలండి మనకి.
ఎందుకంటే గోబీ ఇలా విడివిడిగా వేసుకుంటేనే మనకు ఫ్రై అయ్యి బాగా టేస్ట్ కూడా బాగుంటుందండి. లేకపోతే లోపల ముద్ద ముద్దగా ఉంటుంది, కార్న్‌ఫ్లోర్ వేస్తాం కదండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా చూడండి డీప్ ఫ్రై అయిపోతుంది. ఒకసారి మధ్యలో మనం ఒక 2 టైమ్స్ అలా కలుపుకోవాలండి. ఎందుకంటే కింద ఏమన్నా అతుక్కోకుండా నీట్గా కలుపుకోవాలి. ఇలా ట్రై చేసి చూడండి, మీకు గోబీ రైస్ చాలా బాగుంటుందండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి గోబీ రైస్. కొంతమంది గోబీ చేసుకునేటప్పుడు కలర్ వేసుకుంటారు, అది మీ ఇష్టం, కలర్ వేసుకునేట్లుంటే వేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇంకా ఏం చెప్పాలనుకున్నానంటే, ఇది తెల్లగడ్డలు కూడాను మనము వేసుకోలేదు. నేను మీకు ప్రతి వీడియోలోనూ కూడా నేను చెప్తూ ఉంటాను, తెల్లగడ్డలు యాడ్ చేయనండి నేను. మీరు ఏదైనా వేసుకునేట్లుంటే ఇప్పుడు పిండి కలిపేటప్పుడు వేసేసుకోవచ్చండి. ఇప్పుడు గోబీ అంతా వేగిందంతా తీసి పెట్టేసుకున్నానండి. నేను ముందుగానే కాస్త గోబీ వేసి పెట్టేశానండి. ఆ గోబీ అంతా కూడా ఇలా ఒకటేసారి వేసి పెట్టేసుకుంటానండి. చూడండి అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము గోబీని ప్రిపేర్ చేసుకుందాము, మళ్ళీ రైస్లో కలుపుకుందామండి. నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ అంతా తీసేసి కొద్దిగా లైట్గా 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోవాలండి. మనకి ఫ్రై అయిపోయాక మనము సన్నగా క్యారెట్ని పొడవుగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. చూడండి ఆనియన్స్ అనేవి బాగా వేగాలండి, పచ్చివాసన లేకుండా బాగా వేగాలి. చూడండి ఇప్పుడు మనకు ఆనియన్స్ బాగా వేగాక మనము క్యారెట్ వేసేసుకుందాం. సన్నగా పొడవుగా తరుక్కున్న క్యారెట్, క్యాప్సికం కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు అన్నీ బాగా వేయించేసుకోవాలండి. మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పైగా ముక్కలు అనేది బాగా ఉడకాలండి. క్యాప్సికము, క్యారెట్ కొద్దిసేపు లేట్ అవుతుంది కాబట్టి మనం సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసుకుందామండి. మనము గోబీకి అంతా కూడా తగ్గిస్తా, రైస్తో పాటు కలిపి సాల్ట్ వేసేసుకుంటున్నాను నేను. ఎందుకంటే రైస్ మనం యాడ్ చేసినప్పుడు ఇంకా గోబీ యాడ్ చేసినప్పుడు అవసరం లేదండి. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు ముక్కలు కూడా బాగా ఉడుకుతాయండి మనకి. దయచేసి ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీకు మరిన్ని వంటలు నేను చూపిస్తూ ఉంటానండి. చూడండి ఇప్పుడు సాల్ట్ అంతా వేసాక మనం బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలిపాక మనము 2 మినిట్స్ వరకు మూత పెట్టేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ అలా వదిలేసి మనం మూత పెట్టేసుకుంటే అది బాగా మగ్గిపోతాయండి మనకి. ఎందుకంటే క్యారెట్ కొద్దిగా వేగడం కష్టం అవుతుందని నేనైతే సన్నగా పొడుగుగానే తరుక్కున్నాను. పెద్ద పెద్ద ముక్కలు అయితే మనకు తొందరగా ఉడకవు, కానీ ఇది మనం సన్నగా పొడుగుగా తరిగాం కాబట్టి తొందరగా వేగిపోతాయండి మనకి. చూడండి ఒక 2 మినిట్స్ మూత పెట్టుకున్నాక ఇవి బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు నేను ఇందులో గోబీ అంతా కూడా తీసుకున్న గోబీ వేసేసుకోవచ్చండి. చూడండి నెక్స్ట్ నేనైతే లైట్గా వెనిగర్ వేసుకున్నానండి. నెక్స్ట్ కెచప్ అండి, ఇది చిల్లీ సాస్ అండి. ఇది ఒక్క హాఫ్ స్పూన్ కానీ 1 స్పూన్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. అవునండి, చాలా బాగుంది. నెక్స్ట్ సోయా సాస్ అండి, ఇది ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ బాగా వేగాయి కదండి. ఇప్పుడు మనము ఇందులోనే ఇప్పుడు దీన్ని బాగా వేయించేసుకున్నాక మనము ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి వేసాక కొద్దిగా కలిపేసుకొని లైట్గా గరం మసాలా వేసుకోవాలండి. వేసుకున్నాక అన్నీ మనము
కలిపేసుకోవాలండి. ఇలాగా గోబీ ముక్కలు వేసేసుకొని చూడండి, వేయించిన గోబీ ముక్కలంతా మనము బాగా కలిపేసుకుంటే మనకు వేసిన కెచప్లంతా కూడా దీనికి ముక్కలందరికీ పట్టేటట్టు మనం కలుపుకోవాలండి. ఇప్పుడు బాగా కలర్ కూడా చేంజ్ అయిపోయింది, చూసారా? చాలా బాగుంది కలర్ కూడా. ఇప్పుడు గోబీ ముక్కల్ని మనం బాగా కలుపుకున్నాక గోబీ అయితే మనకు రెడీ అయిపోయిందండి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి మనకి. చూడండి, క్యాప్సికమ్ క్యారెట్ వేయడం వల్ల కలర్ అనేది చాలా బాగుంటుందండి, మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూసి మీరు ఎలాగుందో కామెంట్ మాత్రం చేయండి కంపల్సరీగా. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, నేను నెక్స్ట్ ఏం చేస్తున్నానో కూడా మీకు తెలుస్తుంది. ఇప్పుడు గోబీ అనేది బాగా కలిపేసుకొని నెక్స్ట్ దీంట్లో కూడా కొద్దిగా లైట్గా గరం మసాలా వేసాం కదండి, తర్వాత లైట్గా ఇంకొద్దిగా వేసుకుందామని నేను లైట్గా వేసుకున్నానండి, ఒక హాఫ్ స్పూన్ వరకు. మళ్ళీ ఇవన్నీ వేసుకున్నప్పుడు మనం కలుపుతూ ఉండాలండి, బాగా ముక్కలకు పడతాయి, లేకపోతే పట్టదండి. చూడండి, వైట్ రైస్ తీసుకున్నాం కదండి, వైట్ రైస్ అంతా కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనకి గోబీ రైస్ తయారైపోతుందండి. ముక్కలన్నీ కూడా దానికి పట్టేటట్లు కింది నుంచి బాగా కలుపుకోవాలి. మనం రైస్ చేసినప్పుడు కూడా చల్లగా అవ్వాలని మనం ప్లేట్లో ఏదైనా పెద్ద ప్లేట్స్ ఉంటాయి కదండి, అలా ప్లేట్స్లో వేసి పెట్టుకొని రైస్ అనేది బాగా చల్లగా కానివ్వాలండి, లేకపోతే ముద్ద ముద్దగా వస్తుంది రైస్. పొడి పొడిగా వస్తేనే రైస్ బాగుంటుంది. చాలామంది బాస్మతి రైస్ వాడతారు దీనికి, నేనైతే ఈ నార్మల్ రైసే వాడి చేస్తున్నానండి ఈరోజు. ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మనకు రైస్ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి, మనకు రైస్ అంతా కలుపుతూ ఉంటే మనకు కలర్ కూడా చాలా బాగా చేంజ్ అయిపోతుంది. చూడండి, రైస్ అనేది గోబీ రైస్ అనేది తయారైపోయింది. ఇది ఇంకా మనం సర్వ్ చేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు గోబీ రైస్ రెడీ అయిపోయింది. కాసేపు దీన్ని ఒక 2 మినిట్స్ వరకు స్టవ్ పైన మూత పెట్టేసుకొని చూడండి, అలా చేయడం వల్ల ఇప్పుడు మనకు బాగా ఇప్పుడు అంతా కలయి పెట్టేసుకుందామండి ఒకసారి మనము. చూడండి, గోబీ రైస్ అనేది రెడీ అయిపోయింది. అచ్చం కలర్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. దయచేసి అలాగే నేనైతే దీంట్లోకి పెరుగు పచ్చడి చేసుకున్నానండి, ఆనియన్స్ టమోటాలు వేసి. మీరు కూడా ఈసారి నేను చూసి చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్.